దేవుడు ఆసారాజుకి 42 సంవత్సరాలు రాజ్యాన్ని చేతికి అప్పగించాడు, అధికారాన్ని అప్పగించాడు. కారణం, దేవుడికి ఇష్టకరమైనటువంటి వ్యక్తిగా జీవించాడు. ఆస అనగా అర్థం ఏంటో తెలుసండి? ఆ పేరుకి వైద్యుడు. వైద్యుడు ఎందుకు అలాంటి పేరు వచ్చింది అంటే, అతని పేరుకి అర్థం అదే, వైద్యుడు. ఆయన చేసిన కార్యం ఏంటో తెలుసండి? భ్రష్టు పట్టినటువంటి తన దేశాన్ని బాగు చేసుకున్నాడండి. హల్లెలూయా. తను ఎప్పుడైతే రాజ్యాధికారంలోనికి వచ్చాడో మొట్టమొదట తను చేసిన పని ఏంటంటే, వాళ్ళ నానమ్మ నిలిపినటువంటి ఆ దేవతా స్తంభాన్ని తీసి లాగి పడేసి ఆ కిద్రోను వాగు దగ్గర దాన్ని ముక్కలు ముక్కలు చేసి కాల్చి పారేశాడంటండి. హల్లెలూయా. మరి ఆయన అంత మంచి కార్యం చేశాడు, అంత ఘనకార్యం చేశాడు. తన నానమ్మని చూడలేదు, ఇంట్లో వాళ్ళని చూడలేదు, బంధువులను చూడలేదు, మరొకళ్ళని చూడలేదు. తనకు కావాల్సింది ఏంటో తెలుసంటే, దేవుడి ఘనపరిచే వాళ్ళని దేవుడు ఘనపరుస్తాడు. హల్లెలూయా. దేవుడికి తనని ఘనపరిచే వాళ్ళు కావాలి. ఈ రోజున మన ఆత్మీయ జీవితాలు ఎలా ఉన్నాయి? మన జీవితాల్లో ఎన్ని విగ్రహాలు ఉంటున్నాయి? మనం అలాగా దేవుడికి ఇష్టకరంగా జీవించగలుగుతున్నామా? మనలో జీవితాల్లో ఉన్నటువంటి ఆ విగ్రహాన్ని తీసి పారేయగలుగు. విగ్రహము అంటే ఏదో పూజ చేసేది మాత్రమే కాదండి. దేన్నైతే నువ్వు ఎక్కువగా ప్రేమిస్తావు అది విగ్రహం అయిపోతుంది. దేవుని వాక్యమే సెలవిస్తుంది, విగ్రహారాధన దేవుడు ఇష్టపడు. దేవుడి కన్నా ఎక్కువగా నువ్వు ఏదైతే ప్రేమిస్తావో అదే విగ్రహం. దాన్నే తీసే నీ జీవితంలోంచి. అదేనండి ఆశ జీవితంలో నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి అంటే, ఆశ చేసినటువంటిది అదే. తన అమ్మమ్మ కదా, తన నానమ్మ కదా అని అనుకోలేదు. తన బంధుమిత్రులు అయ్యో ఇంట్లో వాళ్ళకి చెప్తే ఏమైనా గొడవలు అవుతాయి, బయట వాళ్ళన్నా వింటారు, ఇంట్లో వాళ్ళు వింటారు, కాంప్రమైజ్ అవ్వలేదండి. దేవుడి దగ్గర సరిపెట్టుకోవద్దు. దేవుడి దగ్గర నిష్ట కలిగిన జీవితం కావాలి, ఒక భక్తి శ్రద్ధ కలిగినటువంటి జీవితం కావాలి. అది ఇంట్లో వాళ్ళైనా సరే, బయట వాళ్ళైనా సరే. దేవుడి కన్నా ఎక్కువగా ఎవరిని ప్రేమించటానికి వీలు లేదండి. హల్లెలూయా. ఆమె చేసినటువంటి విగ్రహాన్ని తీసి కాల్చి పారేశాడు. అంతేకాదండి, ఇంకేం చేశాడో తెలుసా అండి? తన నానమ్మను అక్కడి నుంచి లాగి పారేశాడు. పట్టపు దేవిగా ఉండడానికి చూసుకుంది. పట్టపు రాణి కాదండి, పట్టపు దేవి. అంటే ఆమె ఎంత ఘనతను కోరుకుందో చూడండి, ఎంత అధికారాన్ని కోరుకుంటుందో చూడండి, ఇశ్రాయేలీయులందరినీ ఏ దిశగా నడిపించేస్తుందో చూడండి. అందుకే ఆమెను అసలు అక్కడ లేకుండా ఆ ఉన్న స్థానాన్ని కూడా కదిపేశాడండి. దేవుడికి స్తోత్రం. తను చేసిన మొట్టమొదటి పని అది. తర్వాత ఏంటో తెలుసండి? తన తండ్రి అయినటువంటి అబియా చేసినటువంటివన్నిటినీ, అది 14వ అధ్యాయంలో ఉంటుంది, ఒకసారి చదువుతాను చూడండి అమ్మా. అబియా తన పితరులతో కూడా నిద్రింపగా జనులు దావీదు పట్టణమందు పాతిపెట్టిరి. అతనికి బదులుగా అతని కుమారుడైన ఆసా రాజాయును. ఇతని దినములలో దేశము 10 సంవత్సరములు నెమ్మది పొందెను. ఆస తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచినవాడే అన్య దేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగలగొట్టి దేవతా స్తంభములను కొట్టించి వేసి వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రమును బట్టియు విధిని బట్టియు క్రియలను జరిగించుటకు యూదా వారికి ఆజ్ఞాపించి. ఈ యొక్క వాక్యం ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాం? అతనికి అధికారం వచ్చింది, డబ్బు ఉంది, హోదా ఉంది, బలం ఉంది, మంచి యవనస్తుడుగా ఉన్నాడు, అతని చుట్టూత పనివారు ఉన్నారు. కానీ అతడు దేనికి విలువిచ్చాడో తెలుసండి? దేవుడికి విలువిచ్చాడు. నా తండ్రి కదా, నా తండ్రి నిలిపిన విగ్రహాలను నేనెందుకు పాడు చేయటమో అని అనుకోలేదండి. తన తండ్రి తప్పు చేశాడో, నా తండ్రి తప్పు చేశాడో, నేనైనా దేవుడి యందు నమ్మకంగా జీవించాలి, దావీదు వారసుడుగా జీవించాలి, దేవుడికి ఇష్టానుకరమైనటువంటి రాజుగా, దైవ చిత్తానుసారుడుగా, దైవ చిత్తాన్ని నెరవేర్చేటువంటి వ్యక్తిగా నేను జీవిస్తాను. నా తండ్రి జీవించలేకపోయాడో, నా తండ్రి ఏదైతే చేయలేకపోయాడో అది నేను చేస్తాను. అటువంటి సాహసం చూశాడండి దేవుడు. అక్కడ రాయబడినటువంటి మొత్తం చేశాడు. ఆ విగ్రహాలను పడగొట్టాడు, ప్రతిమలను పగలగొట్టాడు, సమస్తము ధ్వంసము చేసేశాడు. అందరికీ, ఇశ్రాయేలీలందరికీ ధర్మశాస్త్రాల్ని, విధులని, ఆ క్రియలను జరిగించుటకు యూదా వారికి ఆజ్ఞాపించిరి. హల్లెలూయా. మరి మనం రక్షణ పొందుతున్నాం, రక్షణ పొందాం, కొన్ని సంవత్సరాలు అయిపోయింది. మరి మనం ఎంతమందికి మాదిరికరంగా ఉన్నాం? మనం చెప్పితే ఎదుటివారు వినాలి అంటే ఎలా ఉండాలి తెలుసండి? మనం కరెక్ట్గా ఉండాలి.
మనం కరెక్ట్గా ఉండకుండా చెప్పినా వాళ్ళు వినరు. ఒకవేళ మనం కరెక్ట్గా ఉన్నా కూడా కొన్నిసార్లు వినరు. అప్పుడు ఏం చేయాలి? దేవుడు పాదాలు పట్టుకోవాలి. అదే ఈరోజు దేవుడు మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా. అతను చెయ్యగలిగినంత వరకు చేశాడండి. దేవుడికి స్తోత్రం. ఇశ్రాయేలీలందరికీ ఆజ్ఞలు పెంచాడు, క్రియలు చూపించాడు. వాళ్ళందరూ కూడా దేవుడిని ఆరాధించేటువంటి వ్యక్తులుగా మార్చేసిన తర్వాత చూడండి, ఉన్నత స్థలములను, సూర్య దేవతా స్తంభములను యూదావారి పట్టణములన్నింటిలో నుండి తీసివేశాను. అతని ఏలుబడి యందు రాజ్యము నెమ్మదిగా ఉండేది. ఎందుకు నెమ్మదిగా ఉంది? ఎందుకు నెమ్మదిగా? అక్కడికి దేవుడు దిగి వచ్చేసాడు. అక్కడ దేవుడు రాజ్య పరిపాలన జరుగుతుంది. దేవుడికి వ్యతిరేకమన్నీ కూడా తీసివేయబడినాయి. ఈ రోజున మన హృదయంలో ఉన్నటువంటి దేవుడికి వ్యతిరేకమైనటువంటి క్రియలు మనం చంపగలుగుతున్నామా? వాటిని కొట్టివేయగలుగుతున్నామా? వాటిని పరిశుద్ధాగ్నిలో కాల్చివేయగలుగుతున్నామా? అవి కనుక తీసివేయగలిగితే మనకి నెమ్మది. ఆ నెమ్మది కావాలా నీకు నాకు? ఆ నెమ్మది కావాలి అంటే దేవుడికి అప్పగించుకుందాం. ఆ పాపపు వేర్లు కూడా మనలో లేకుండా, ప్రభువా నీ పరిశుద్ధ అగ్నితో నన్ను కాల్చేయి, దేవుడికి సరెండర్ అయిపోదాం, అప్పగించుకుందామండి. చూడండి, ఆ రాజ్యము నెమ్మదిగా ఉందంట. చూడండి, ఆ సంవత్సరములో అతనికి యుద్ధములు లేకపోవుట చేత దేశములో నెమ్మది కలిగిండను. మళ్ళా రెండోసారి రాశారు, దేశంలో నెమ్మది కలిగిండెను. యెహోవా అతనికి విశ్రాంతి దయచేసి ఉండగా అతడు యూదా దేశమున ప్రాకారములు గల ప్రాకారాలను కట్టేస్తున్నాడు, గుమ్మములను కట్టేస్తున్నాడు, గోపురములను కట్టేస్తున్నాడు, ద్వారబంధములను అమరుస్తున్నాడు. దేవుడు పని చేయటం ప్రారంభించాడు. అమ్మా, మీరు ఇంటికి వెళ్ళాక 14వ అధ్యాయము, 15వ అధ్యాయం, 16వ అధ్యాయము చాలా నిదానంగా చదవండి. 2వ దినవృత్తాంతాల గ్రంథము పోయిన వారం అందుకే నేను కొంచెం ఆపేశాను. కారణం ఏంటంటే పోయిన శుక్రవారం ఇదే. 2వ దినవృత్తాంతాల గ్రంథము 14వ అధ్యాయము 370వ పేజ్. మీరు వెళ్ళి ఈ రోజున ఇచ్చినటువంటి హోంవర్క్ ఏంటో తెలుసండి? ఈ యొక్క దినవృత్తాంతాల గ్రంథం 14వ అధ్యాయం, 15వ అధ్యాయం, 16వ అధ్యాయం ధ్యానపూర్వకంగా గబగబ చదవద్దు. నిదానంగా, నిమ్మళంగా, కొంచెం లేట్ అయినా పర్వాలేదు, ఒంటరిగా కూర్చొని చదువు. దేవుడు నీతో మాట్లాడతారు. ఆశా జీవితం మారిపోయిందండి. అతని రాజు అయినాక అతని తపన, అతని యొక్క దాహము, అతని ప్రయాస, అతని పరుగులు ఎలా ఉన్నాయి అంటే ఆ యొక్క ఉన్నటువంటి దేవుడికి వ్యతిరేకమైనటువంటి, దేవుడికి ఇష్టం లేని అన్నీ మొదట తీసేశాడు. అమ్మ, నువ్వు నెమ్మదిగా ఉండాలి, నువ్వు సంతోషంగా ఉండాలి, నువ్వు దీవించబడాలి, నీ కుటుంబంలో శత్రువు ఉండకూడదు అంటే ఏం చేయాలి? మనలో ఉన్నటువంటి ఆ విగ్రహాలను తీసే దేవుడు అంటున్నాడు. దేవుడికి వ్యతిరేకమైన క్రియలను చంపే అగ్నితో కాల్చేశాడండి ఆసారాజు. అవి చంపేశాడు కాబట్టి, అవి కాల్చేశాడు కాబట్టి, అవి వాటిలో కొట్టివేశాడు కాబట్టి అతన్ని దేవుడు దీవించడం ప్రారంభించాడు. దీవెనకి గుర్తు ఏముందంటే ఆ కుటుంబంలో నెమ్మది, ఆ రాజ్యంలో నెమ్మది. ఎన్ని సంవత్సరాల నెమ్మది చూశారు? 32 సంవత్సరాల వరకు నెమ్మది. అన్ని సంవత్సరాలు నెమ్మదిగానే ఉన్నాడు. యుద్ధాలు లేవు. యుద్ధం లేకపోతే ఎలా ఉంటారండి? రాజ్యం ప్రశాంతంగా ఉంటారు. యుద్ధం అంటే ఎంతమంది చచ్చిపోతారు కదా. యుద్ధం అంటే ఈరోజు మన జీవితాల్లో ఏమి యుద్ధం? గొడవలు, సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, లేకపోతే బంధకాలు, ఎన్నెన్నో సమస్యలు. అవన్నీ పోవాలి అంటే మనలో ఏదైతే దేవుడికి వ్యతిరేకమైన జీవితం ఉందో పరీక్షించుకోవాలి. మన క్రియలు కాల్చబడాలి, మన పద్ధతులు మార్చబడాలి, దేవుడికి అంగీకారమైనటువంటి జీవితంగా సమర్పించేసుకోవాలి దేవుడికి. ఆ రాజ్యములోనే నెమ్మది ఇచ్చినప్పుడు, ఆ దేశంలోనే నెమ్మది కలుగజేసిన వాడు మన కుటుంబంలో నెమ్మది కలుగచేయడా? ఈరోజు మన కుటుంబంలో నెమ్మది రావటం లేదు అంటే ఎక్కడో మైనస్ ఉంది. ఆ మైనస్ ఏంటో ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకుందాం. హల్లెలూయా. ఆ రాజ్యము నెమ్మదిగా ఉంది, యుద్ధాలు లేవు. అందుకే ఈ రాజు అయినటువంటి ఆస ఏం చేయడం ప్రారంభించాడండి? అక్కడ ఉన్నటువంటి దేవుడు పని చేయటానికి ప్రారంభించాడు. అక్కడ ఉన్నటువంటి యూదా దేశమున ప్రాకారాలు కట్టేస్తున్నాడండి. హల్లెలూయా. సరిహద్దులుగా ఉన్నటువంటి ప్రాకారం కట్టబడుతుంది, గోపురాలు కట్టబడుతున్నాయి. ఆ కట్టబడినటువంటి ప్రాకారాలకి ద్వారబంధాలు సిద్ధపరుస్తున్నాడు. దేవుడు పనికి ప్రాధాన్యత ఇచ్చాడు. నువ్వు దేని పనికి ప్రాధాన్యత ఇస్తున్నావు? ఆయన్ని దీవించాడు, మనల్ని దీవించాడు. మనము దీవించబడ్డాము, ఆయన దీవించబడ్డాడు. ఆయన దేనికి ప్రాధాన్యత ఇచ్చాడు అంటే దేవుడికి ప్రాధాన్యత ఇచ్చాడు. దేవుడు మందిరానికి ప్రాధాన్యత ఇచ్చాడు. దేవుడు పనులు చేయడానికి
ప్రాముఖ్యంగా తన జీవితాన్ని అప్పగించేసుకున్నాడు. అందుకే దేవుడు తన కుటుంబాన్ని దీవించాడు, తన రాజ్యాన్ని దీవించాడు, తనకున్న సమస్త యావత్తును ఆశీర్వదించడం ప్రారంభించాడు. శత్రువు లేడు, ప్రాకారాలు కట్టబడ్డాయి, శత్రువు రాలేకపోతున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నెమ్మదిగా ఉన్నాడు అండి, ప్రశాంతంగా ఉన్నాడు. ఉన్నట్టుండి ఒక యుద్ధం వచ్చింది. ఆ యుద్ధం గురించి పోయిన శుక్రవారం మనం ధ్యానించాం. ఏమిటా యుద్ధం? ఆ యుద్ధం వచ్చినప్పుడు ఆ యొక్క శత్రువుల బలం ఎంత ఉంది? 10 లక్షల మంది కదమ్మా. 10 లక్షల మంది శత్రువుల బలం ఉంటే అతని యొక్క బలం ఎంత? వెరీ గుడ్, 5,80,000 మంది. ఇతనికున్న బలం, శత్రువు బలం ఎక్కువ, ఇతని బలం ఎక్కువ. ఇతని బలం తక్కువ, శత్రువు బలమే ఎక్కువ కదమ్మా. అప్పుడు ఏం చేశాడు? ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. ఒక చిన్న ప్రార్థన చేశాడు. చూడండి 10వ వచనం, 14వ అధ్యాయము 10వ వచనం, 11వ వచనం చదువుతా. ఆశ తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయము చేయము, నిన్నే నమ్ముకుని ఉన్నాము. నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. ఎవరి పేరున వెళ్తున్నాడండి? ఎవరిని ముందు పెట్టుకుని వెళ్ళిపోతున్నాడండి? వెళ్ళాడు. ఈ 5 లక్షల మందితోనే 10 లక్షల మీదకి యుద్ధానికి వెళ్ళిపోయాడు. కానీ ఆ యొక్క యుద్ధం ఎవరి చేతులకు అప్పగించుకున్నాడు? దేవుడి చేతులకు అప్పగించుకున్నాడు. ప్రభువా, మాకైతే శక్తి చాలదు, మా శత్రువు బలం ఎక్కువ ఉంది, నేను ఎవరి మీద ఆధారపడట్లేదు, నేను నీ మీద ఆధారపడుతున్నాను, నాకు నువ్వు కావాలి, ఆ శత్రువులతో యుద్ధం చేయి, నేనేమీ చేయలేను, ఇదిగో నిన్ను నేను ముందు పెట్టుకుని వెళ్ళిపోతున్నాను. యెహోవా, నీవే మా దేవుడవు, నరమాతృలను నీపైనే జయమందనీయుకమని ప్రార్థింపగా చక్కటి ప్రార్థన మనకి నేర్పుతున్నాడండి. ఆ ప్రార్థనలో దేవుడి మీద మనం ఎంతవరకు విశ్వాసం ఉంచుతున్నామో, ఎంతవరకు ఆధారపడుతున్నాం. సొంత శక్తి లేకపోతే మన సొంత బలమా? ఏది? మన బలం సరిపోదు శత్రువు బలం దగ్గర, అవునా కాదా? దావీదు బలం గొప్పదా, గొలియాతు బలం గొప్పదా? గొలియాతు బలం అంటే లోకపరంగా చూస్తే గొలియాతు బలమే ఎక్కువ. అతని ఎత్తు, అతని బలము, అతని రాగిని స్థిరస్త్రాణము, అతని అంబులం అన్నీ కూడా బలమైనవే కదా. అతను ధరించుకున్నటువంటి అన్నీ కూడా బలమైనవే. కానీ దావీదు ఎలా పట్టుకుని వెళ్ళాడండి? వడిసెల రాయి ఒకటి పట్టుకున్నాడు, చేతిలో కర్ర పట్టుకున్నాడు. అవి యుద్ధ సాధనాలా? కాదే. కానీ లోపల ఉన్నదేంటో తెలుసండి? ధైర్యం. ఎవరిని ముందు పెట్టుకుని వెళ్తున్నాడో తెలుసండి? దేవుడు ముందు పెట్టుకుని వెళ్తున్నాడమ్మా. ఈ ఆశ, రాజు అయినటువంటి ఆశ కూడా దేవుడు ముందు పెట్టుకుని, ప్రభా నీవు తప్ప నాకెవ్వరూ దిక్కులేరు, నాకు సహాయం లేదు, నువ్వు మాత్రమే నన్ను కాపాడగలిగిన దేవుడివి, ఇదిగో నన్ను నీకు అప్పగించేస్తానని వెళ్ళిపోయాడండి. ఏం జరిగింది? విజయము సంప్రార్థించిందండి. హల్లెలూయా. ఎలా? ఆ ఒక్క వచనం చదివి ఈ రోజు వాక్యంలోకి మనం వెళ్ళిపోదాం. 12వ వచనం, యెహోవా ఆ కూషీయులను ఆశా ఎదుటను యోధావారి ఎదుటను నిలవనీయక వారిని మొత్తినందున వారు పారిపోయిరి. హల్లెలూయా. ఇంతవరకండి పోయిన శుక్రవారం మనం ధ్యానించాం కదా. పారిపోయిరి, శత్రువులు పారిపోయారు. ఎవరిని చూసి పారిపోయారు? ఆశాను చూసా? కాదండి, దేవుడి బలాన్ని చూసి. దేవుడు వారిని మొత్తినందున వారు ఆ రాజైన ఆశ దగ్గర నిలవలేక అక్కడి నుంచి పారిపోయాడండి. శత్రువులు పారిపోయారు. కొన్ని సంవత్సరాల వరకు అతని దగ్గరికి రావటానికి శత్రువుల గుండెల్లో భయం. ఎందుకంటే వాళ్ళ తరపున దేవుడు ఉంటాడని వాళ్ళకి తెలుసు. ఆ దేవుడికి ఎదురు నిలబడలేమో అన్న భయం. ఆ భయంతోనే ఏం చేశాడో తెలుసండి? కొన్ని సంవత్సరాల వరకు నెమ్మదిగా ఉందండి ఆ రాజ్యం. కొన్ని సంవత్సరాల వరకు నెమ్మదిగా ఉంది. కానీ అదే ఆశారాజు గురించి ఈ రోజున మరొక మాట దేవుడు సెలవివ్వబోతున్నాడు. అదేనండి ఈ రోజు సందేశం. ఇప్పటి వరకు జరిగిన చరిత్ర ఏంటో తెలుసండి? గత శుక్రవారం దేవుడు మనతో మాట్లాడినటువంటి మాట, నువ్వు నీ శక్తి వల్ల, నీ బలం మీద నువ్వు ఆధారపడకుండా దేవుడి మీద నువ్వు ఎప్పుడైతే ఆధారపడతావో, ఆ రాజు అయినటువంటి ఆశాన్ని ఎలా దీవించానో నువ్వు కూడా అలాగే దీవించబడతావు. నీ యుద్ధాల్లో కూడా అలాగే విజయం వస్తుంది. నువ్వు అలాగే దేవుడి సన్నిధిలో దీవించబడతావు. అదండి గత వారం దేవుడు మనకిచ్చినటువంటి ఆ కృతజ్ఞత కూడికలో దేవుడు మనకిచ్చినటువంటి సందేశం. హల్లెలూయా. ఈ రోజు వర్తమానంలోనికి అదే అధ్యాయము 2వ దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం నుంచి నేను చదువుతాను. చూడండి.
రెండవ దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం. 7వ వచనం నుంచి చివరి వరకు. ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనానీ యూదా రాజైన ఆసా యొద్దకు వచ్చి అతనితో ఇలాగ ప్రకటించెను, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్మికొంటివే. సిరియా రాజు యొక్క సైన్యము నీ వశము నుండి తప్పించుకొని పోయెను. బహు విస్తారమైన రథములను గుర్రపు రౌతులను గల కూషీలను లూబీలను గొప్ప దండై వచ్చింది కదా. అయినను నీవు యెహోవాను నమ్ముకొనినందున ఆయన వారిని నీ చేతికి అప్పగించెను. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. ఆ దీర్ఘదర్శి అట్లు ప్రకటించినందుకు ఆస అతని మీద కోపగించి రౌద్రము చూపి అతనిని బందీ గృహములో వేసెను. ఇదియుగాక ఆ సమయమందే ఆస జనులలో కొందరిని బాధపరచెను. ఆస చేసిన కార్యములన్నింటిని గూర్చి యూదా ఇశ్రాయేలు రాజుల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. ఆస తన ఏలుబడి యందు 39 సంవత్సరముల 39వ సంవత్సరమున పాదములలో జబ్బు బుట్టి తాను బహు బాధపడినను దాని విషయములో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను. ఆస తన పితరులతో కూడా నిద్రించి తన ఏలుబడి యందు 41వ సంవత్సరమున మృతి పొందెను. అత్తారు పనివారి చేత సిద్ధము చేయించబడిన సుగంధ వర్గములతోనూ పరిమళ ద్రవ్యములతోనూ నిండిన పడక మీద జనులు అతనిని ఉంచి అతని నిమిత్తము బహు విస్తారమైన గంధవర్గములను దహించి దావీదు పట్టణమందు అతడు తన కొరకై తొలిపించుకొనిన సమాధి యందు అతనిని పాతి పెట్టిరి. హల్లెలూయా, హల్లెలూయా. అసలు ఎందుకు ఆస జీవితం తప్పిపోయింది? ఈరోజు వర్తమానం ఏంటో తెలుసండి? కార్యారంభము కంటే కార్యాంతము మేలు. కార్యారంభము అందరికీ బాగానే ఉంటుంది. వయసులో ఉన్నప్పుడు, బలం ఉన్నప్పుడు, శక్తి ఉన్నప్పుడు, అన్ని అనుకూలించినప్పుడు, అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు మనం బాగానే ఉంటాం. కానీ ఒక టైం వస్తుందండి. అది వృద్ధాప్యమైనా సరే, ధనం లేని స్థితి అయినా సరే, సమస్యలో ఉన్నటువంటి పరిస్థితి అయినా సరే, ఒక టైం అంటూ అందరి జీవితాల్లో వస్తాయండి. ఈ యొక్క యూదా రాజైన ఆస 39 సంవత్సరాలు యుద్ధాలు లేకుండా నెమ్మదిగా ఉన్నాడండి, సంతోషంగా ఉన్నాడు. కానీ 39 సంవత్సరాల తర్వాత జబ్బుడైపోయాడు. ఎందుకు జబ్బువాడైపోయాడు? ఎందుకు దేవుడి కోపం వచ్చింది? దేవుడు ఒక ప్రవక్తను పంపించాడు. అతను అంటున్నాడు, రాజైనటువంటి ఆస, నువ్వు చేసినటువంటి పని ఏంటి? నువ్వెందుకు దేవుడికి వ్యతిరేకంగా జీవిస్తున్నావు? ఒకప్పుడు కూషీలు వచ్చారు, లూబీలు వచ్చారు, బలమైనటువంటి శత్రువులు నీ మీద వచ్చినప్పుడు నువ్వేం చేశావు? ఈరోజు నువ్వేం చేస్తున్నావు? ఏం చేశాడు? ఈ రోజున ఏం చేశాడని దేవుడికి కోపం వచ్చింది. ఎందుకు అతనికి కోపం రావటానికి గల కారణం ఏంటి? ఈరోజు వాక్యం చాలా కొంచెం నేను జాగ్రత్తగా చెప్పడానికి ఇష్టపడుతున్నాను. వెనక్కి ముందుకు ఎందుకు తీసుకెళ్తున్నాను తెలుసా అంటే, అసలైన పాయింట్ పట్టుకోవాలి, చాలా ప్రాముఖ్యం. నాకు దేవుడిచ్చినటువంటి సందేశం చాలా బలమైన వర్తమానం. కార్యారంభము కంటే కార్యాంతము చాలా శ్రేష్టమైంది. వయసులో ఉన్నప్పుడు, బలం ఉన్నప్పుడు, శక్తి ఉన్నప్పుడు అన్నీ బాగానే ఉంటాయి. వయసు అయిపోయినాక వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు చాలామంది తప్పిపోతూ ఉంటారండి. చాలామంది నన్ను ప్రశ్నిస్తూ కూడా ఉంటారు, ఎందుకు నీకు ఆ వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళ మీద నీకు అంత ఆశ ఎందుకు, అంత ఇంట్రెస్ట్ ఎందుకు, అంత బాధ్యత ఎందుకు అంటే నాకు తెలుసు ఆ టైంలో వాళ్ళకి ఏ ప్రొటెక్షన్ ఉండదు, ఏ సహాయము ఉండదు, చేతిలో డబ్బులు ఉండవు, ఒంట్లో ఓపిక ఉండదు, దైవ భక్తి కూడా తగ్గిపోద్ది. అలాంటప్పుడు ఏం చేయాలి? ఎవరో ఒకళ్ళు లేవాలండి, ఎవరో ఒకళ్ళు కావాలి. మా అత్తగారు అంటే అమ్మమ్మ, నాకు ఈయన మేనమామ కదా, ఆమె చాలా భక్తి పరురాలండి. మంచిగా ఉండేది, ఉండి వృద్ధాప్యం వచ్చేసరికి ఏమైందో తెలుసండి? మరి ఏమైందో తెలియదు. అంటే ఒంటరిగా ఉండేది, ఎవ్వరూ మాట్లాడడానికి కూడా లేరు. మెల్లమెల్లగా ఆత్మీయ స్థితిలో చల్లారిపోయిందండి.
ఆత్మీయ స్థితిలో చల్లారిపోయింది. ఇక దేవుడు అన్న పెద్దగా పట్టింపే లేదు. ఇక దేవుడు అంటే శ్రద్ధ తగ్గిపోయింది, భక్తి తగ్గిపోయింది. కారణం వయసు మీద పడిపోయింది. వయసు మీద పడిపోయింది, ఆరోగ్యం సహకరించదు. అలాంటప్పుడు నేను పెద్ద పోరాటం చేశానండి. విజయవాడ నుంచి మా అమ్మమ్మని మా ఇంటికి తీసుకొచ్చేసాను, వైజాగ్కి. నరకం చూశానండి. చాలా కష్టం. బెడ్ రీడెన్ ఆవిడ. ఇంకా కష్టం. మంచంలోనే 3 సంవత్సరాలు మంచంలోనే ఇలా వంగి నేను పని చేయాలి. అయినా సరే నేను తెచ్చాను. కారణం ఏంటో తెలుసా అండి? ఆమె ఆత్మ నశించిపోకూడదు. ఆమె ఆత్మ నశించిపోకూడదు. ఆమె పరలోకంకి వెళ్ళిపోవాలి. ఆమె నాకు చాలా ఇష్టం అండి. చాలా అంటే చాలా ఇష్టం మా అమ్మమ్మ. అయితే ఆమెను తెచ్చాను, చేశాను, అయిపోయింది. తర్వాత అమ్మ విషయంలో కూడా చాలా బలమైన పోరాటం చేశాను. అప్పుడు కూడా చాలా గొడవలు ఇంట్లో. అయినా సరే తెగించి తెచ్చాను. ఇప్పటికి 5వ సంవత్సరం చేస్తూనే ఉన్నాను. ఎందుకో తెలుసా అండి, ఆ రోజు దేవుడు నాకు చెప్పినటువంటి మాట, వృద్ధాప్యంలోనికి వచ్చేసరికి చాలామంది ఏం చేస్తున్నారో తెలుసా అండి, భక్తి విషయంలో చల్లారిపోతున్నారు. ఓకే, కార్యారంభము బాగుంది. నువ్వు మారు మనసు పొందినప్పుడు, బలం ఉన్నప్పుడు, శక్తి ఉన్నప్పుడు, వయసు ఉన్నప్పుడు నువ్వు పరిగెత్తుకుంటూ నీ కాళ్ళు నడుకుని వెళ్ళిపోయావు. కాళ్ళు నడుకుని నడుచుకుంటూ చేయవలసిందంటూ చేస్తా. అది మంచి అయినా చెడైనా చేయగలిగి ఉన్నావు. కానీ ఒక టైం వస్తుందమ్మా, ఆ టైంలో సహకరించే వాళ్ళు ఉండరు, ఒంట్లో ఓపిక ఉండదు, చేతిలో డబ్బులు ఉండవు, ఆరోగ్యం ఉండదు, చెప్పేవాళ్ళు ఉండరు. అలాంటి వాళ్ళు నువ్వు పట్టించుకో. అలాంటి వారిని 350 మంది ఉన్నారు నీ యొక్క లిస్ట్లో, నీ ప్రణాళికలో. అంతమందిని నువ్వు సంరక్షించాలి. హల్లెలూయా. ఇదేనండి కార్యారంభం. ఎలా ఉంటుంది? బాగుంటుంది. కార్యాంతముకు వచ్చేసరికి రాజైనటువంటి ఆశ జీవితము చిన్నాభిన్నమైపోయిందండి. విశ్వాసాన్ని కోల్పోయాడు, దేవుడి సన్నిధిని కోల్పోయాడు, భక్తి తగ్గిపోయింది. ఆ కారణం చేత ఏం జరిగిందో తెలుసండి, ఈ ఆశ రాజు దగ్గరికి ప్రవక్తను పంపుతాడు. దేవుడు హెచ్చరిస్తాడండి ఎప్పుడూను. ఆ రాజు దగ్గరికి ప్రవక్తను పంపించాడు. నువ్వేం చేశావు? నువ్వేం చేస్తున్నావు? నువ్వేం ఆలోచిస్తున్నావు? నువ్వెందుకు? సొంత నిర్ణయం తీసుకున్నాడండి ఆశయ. రాజు అయినటువంటి ఆశ తప్పిపోవటానికి గల కారణం ఏంటంటే సొంత నిర్ణయం తీసుకున్నాడు. ఏమిటా సొంత నిర్ణయం? ఒకసారి నేను చదువుతాను, మీకు అర్థమవుతుంది. చూడండి, 16వ అధ్యాయం. ఆశ ఏలుబడి యందు 36వ సంవత్సరమున ఇశ్రాయేలు రాజైన బయేషా యూదా వారి మీద దండెత్తి బయలుదేరి యూదా రాజైన ఆశ యొద్దకు రాకపోకలు జరిగినట్లుగా జరగకుంటున్నట్లు రామాను కట్టింపగా ఆశ యెహోవా మందిరమందును రాజనగరునందును ఉన్న బొక్కసములో నుండి వెండి బంగారములను తీసి, ఎక్కడి నుంచి తీశాడు? ఎక్కడి నుంచి తీస్తున్నాడు? ఆశ యెహోవా మందిరమందు రాజనగరునందు ఉన్న బొక్కసములో నుండి వెండి బంగారములను తీసి దమస్కులో నివాసము చేయు సిరియా రాజుకు బెన్హదదునొద్దకు దూతల చేత పంపించి. ఎవరు సొమ్ము? దేవుడు సొమ్ము. ఎవరికి ఇస్తున్నాడు? శత్రువుకి ఇస్తున్నాడు. దేవుడు సొమ్ము మనం వృధా చేయకూడదు. ఓకే, చాలా కష్టం, చాలా శాపం దేవుడి సొమ్ము దొంగిలిస్తే. ఆ యొక్క సిరియా రాజుకు బెన్హదదునొద్దకు దూతల చేత పంపించి, నా తండ్రికిని నీ తండ్రికిని కలిగి ఉన్నట్లు నాకును నీకును సంధి కలిగి ఉన్నది. వెండి బంగారమును నీకు పంపించి ఉన్నాను. ఇశ్రాయేలు రాజైన బయషా నన్ను విడిచి ఆవలికి పోవునట్లుగా నీవు అతనితో చేసి ఉన్న సంధిని భంగము చేయమని వర్తమానము పంపెను. బెన్హదదు రాజైన ఆశ మాట అంగీకరించి తన సైన్యముల అధిపతులను ఇశ్రాయేలు వారి పట్టణముల మీదకి పంపగా వీరు ఈయోనును దానును అబెల్మాయును నాఫ్తాలి దేశములను చేరిన పట్టణములలోని కొట్లను కొల్లపెట్టిరి. బయేషా అది విని రామాను ప్రాకారముతో కట్టించుట మానివేసి తాను చేయుచున్న పని చాలించెను. అప్పుడు రాజైన ఆశ యూదా వారినందరినీ సమకూర్చెను. వీరు పోయి బయేషా కట్టించుచుండిన రామా పట్టణపు రాళ్లను దూలములను తీసుకుని వచ్చిరి. వాటితో ఆశ గెబబు మిస్పాను ప్రాకారములను కట్టించెను. చదివినంత మాత్రాన అంత లోతుగా అర్థం కాదండి, నేను మీనింగ్ చెప్పేస్తాను. హల్లెలూయా. 39 సంవత్సరాల వరకు బాగానే ఉన్నాడండి రాజైన ఆశ. ఆత్మీయ జీవితంలోనే బాగానే ఉన్నాడు. 36వ సంవత్సరం తన జీవితం మారిపోయి. ఎప్పుడండి? 36వ సంవత్సరంలో ఒక శత్రువు వచ్చాడు. ఆ శత్రువు ఎవరు? ఇశ్రాయేలీయుల రాజే.
12 గోత్రాల్లో 2 గోత్రాలు ఒక పక్కకు వచ్చినాయి, 10 గోత్రాలు ఒక పక్కకి వెళ్ళిపోయాయి. 10 గోత్రాలు ఇశ్రాయేలీయుల గోత్రం అయితే, బెన్యామీను యూదా గోత్రము ఈ యొక్క దావీదు గోత్రంలో ఉన్నవాళ్లే. ఓకే, ఇప్పుడు అర్థమైందా? అందరూ ఇశ్రాయేలీయులు. ఆ రాజు వచ్చి బెన్హదద్దు వచ్చి యుద్ధానికి వచ్చాడు. బయేషా అనేటువంటి, ఎవరండి? బయేషా అన్నటువంటి ఇశ్రాయేలీల రాజు ఈ యొక్క ఆసా రాజు మీదకి 36 సంవత్సరాల తర్వాత యుద్ధానికి వచ్చాడు. ఎన్ని సంవత్సరాలకి? 36 సంవత్సరాలకి. అప్పటి వరకు దేశం నెమ్మదిగా ఉంది, యుద్ధాలు లేవు, సంతోషంగా ఉన్నాడు. కానీ 36 సంవత్సరాల తర్వాత ఆ యొక్క బయేషా అన్నటువంటి ఇశ్రాయేలీల రాజు వచ్చాడు. ఎందుకుని అంటే ఆ రాజ్యం నుంచి అందరు ఇక్కడికి వచ్చేస్తున్నారు. వాళ్ళకి వీళ్ళకి మధ్యలో రామ పట్టణాన్ని కట్టించేశాడు అడ్డంగా. యుద్ధానికి వచ్చాడు. యుద్ధానికి ఎప్పుడైతే పిలుపొచ్చిందో ఈ యొక్క ఆసా రాజు ఏం చేశాడో తెలుసా అండి? యుద్ధం చెయ్యట్లేదండి, యుద్ధం చెయ్యట్లేదు. బెన్హదద్దు అనేటువంటి ఒక వ్యక్తిని పంపించి యెహోవా మందిరంలో ఆ బొక్కసములో ఉన్నటువంటి వెండిని బంగారాన్ని తీసి ఆ రాజుకి కానుకలు పంపాడు. ఇప్పుడు అర్థమవుతుంది అనుకుంటా వాక్యం కదమ్మా. బయేషా అన్నటువంటి ఆ శత్రురాజు యుద్ధానికి వస్తే ఈయన యుద్ధం చేయడం మానేశాడు, దేవుడి దగ్గర మొరబెట్టడం మానేశాడు, ప్రార్థన చేయడం మానేశాడు, భయపడిపోవటం ప్రారంభించాడు. యుద్ధానికి భయపడిపోతున్నాడు, శత్రువుకి భయపడిపోతున్నాడు, రాజ్యం పోద్దని భయపడిపోతున్నాడు, సింహాసనం పోద్దని భయపడిపోతున్నాడు. భయపడి దేవుడి మందిరంలో ఉన్నటువంటి వెండిని బంగారాన్ని తీసి ఆ బొక్కసములో ఉన్నటువంటి దేవుడి మందిర ఖజానాలో నుంచి తీసి ఆ రాజుకి బెన్హదద్దు అనేటువంటి ఒక వ్యక్తినిచ్చి మధ్యవర్తిగా పంపించాడు. బయేషా శత్రురాజు దగ్గరికి పంపించాడు. ఎప్పుడైతే ఆ శత్రురాజుతో సంధి చేసుకుంటున్నాడో అంటున్నాడు, అయ్యా నీ తండ్రి నా తండ్రి అన్నదమ్ముల బిడ్డలే, ఆ రకంగా నువ్వు నేను కూడా అన్నదమ్ముల బిడ్డలమే, నీకు నాకు మధ్యన యుద్ధం ఎందుకు, నీకు నాకు సంధి చేసుకుందా, దేవుడి చిత్తమా? దేవుడి చిత్తం కాదు, దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా వెళ్తున్నాడు, దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా వెళుతున్నాడు, సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాడు, దేవుడిని అడిగి తీసుకోవటం లేదు, దేవుడికి వ్యతిరేకమైన ఆలోచన, దేవుడికి వ్యతిరేకంగా ఆలోచించి శత్రువుని చూసి భయపడిపోయి దేవుడి దగ్గర విచారణలు లేవు, ప్రార్థనలు లేవు, ఉపవాసాలు లేవు, కన్నీరు కాచడం లేదు, సొంత ప్రయత్నం, వెండి బంగారాలు తీసుకెళ్ళిపోయి సంధి చేసేసుకున్నాడండి. సంధి చేసుకున్నాడు. ఎప్పుడైతే వెండి బంగారంతో కొనబడ్డాడో ఆ రాజు వెనక్కి వెళ్ళిపోయాడు. అంతే, దేవుడికి కోపం వచ్చింది. దేవుడికి కోపం వచ్చింది. ఇందాక మనం చదివేశాం కదా 7వ వచనం నుంచి. దేవుడి కోపం వచ్చింది. ఒక ప్రవక్తను పంపిస్తాడు. ఒక ప్రవక్తను పంపించి దీర్ఘదర్శి హనాని అంటే ఎవరో తెలుసా అంటే ప్రవక్త. ఆ దీర్ఘదర్శి హనాని పంపిస్తాడు. పంపించి, ఆశా నువ్వు చేసిన పనేంటి? నీ మీదకి ఒక యుద్ధం వచ్చింది. ఒకానొకప్పుడు కుషీలు లుబ్బీలు వీళ్ళందరూ 10 లక్షల మంది సైన్యంతో వచ్చినప్పుడు అప్పుడు నువ్వు చేసిన పనేంటి? ఇప్పుడు నువ్వు చేస్తున్న పనేంటి? అప్పుడు దేవా నా బలం చాలదు, నా శక్తి చాలదు, నిన్నే నమ్ముకున్నాను అన్నావు. ఇప్పుడు నువ్వు దేన్ని నమ్ముకున్నావు? నీ బంగారాన్ని నమ్ముకున్నావు, నీ ధనాన్ని నమ్ముకుంటున్నావు, నీ బలం మీద ఆధారపడుతున్నావు. సిరియా రాజు అయినటువంటి ఆ యొక్క శత్రు రాజుతో ఏం చేస్తున్నావు? సంధి చేసుకున్నావు. నువ్వు దేవుడి దగ్గర మొర పెట్టలేదు, దేవుడికి వ్యతిరేకమైనటువంటి కార్యం నువ్వు చేశావు అని ఎప్పుడైతే ఇక్కడ ఉందండి ఈ మాట చెప్పడానికే, ఎప్పుడైతే ఆ ప్రవక్త గారు హెచ్చరించారో, ఆ ప్రవక్త దైవజనుడైనటువంటి ప్రవక్త, దేవుడికి మనుషులకి మధ్యవర్తి అయినటువంటి ప్రవక్త గద్దించాడో, రాజైనటువంటి ఆసా గారికి కోపం వచ్చేసిందండి. కోపం వచ్చేసింది. నేను రాజును కదా. అప్పుడు వచ్చిందండి విర్రవీగటం, అప్పుడు వచ్చిందండి రౌద్రం, అధికారం గుర్తుకొచ్చింది అప్పుడు. ఎందుకంటే లోపల ప్రార్థన లేదు, పడిపోయాడు. లోపల దేవుడు దైవభక్తి లేదు, దైవ భీతి లేదు. దేవుడి ప్రవక్త వచ్చి గద్దిస్తున్నాడు, నువ్వు చేసిన తప్పు, నువ్వు దేవుడి దగ్గర విచారణ చేయలేదు, దేవుడి దగ్గర నువ్వు మొరపెట్టలేదు, నీ వెండి మీద ఆధారపడ్డావు, నీ ధనం మీద ఆధారపడ్డావు, నీ బలం మీద ఆధారపడుతున్నావు, నీ శక్తి మీద ఆధారపడి శత్రువుతో నువ్వు సంధి చేసుకున్నావు. అదే కాకుండా నువ్వు వచ్చి దేవుడి దగ్గర మొర్ర పెట్టినట్లయితే పోయినసారి విజయం ఇచ్చిన దేవుడే ఈసారి నీకు విజయం ఇవ్వడా? నువ్వెందుకు ఇలాగ చేశావు? గద్దించాడండి. గద్దిస్తే ఏం చేశాడో తెలుసండి?
వెంటనే సైనికులను పిలిచి ఆ దీర్ఘదర్శి అయిన ప్రవక్తని చెరసాల్లో వేసేశాడు, బంధించేశాడు. ఎంత కాఠిన్యత, ఎంత హృదయం రాతి హృదయం అయిపోయింది. ఆ హృదయం ఎంత బండబారిపోయింది. ఎందుకు బండబారిపోతుంది అంటే ప్రార్థన తగ్గిపోతుందండి. అందుకే కార్యారంభము కంటే కార్యాంతము మేలు. కార్యాంతము చాలా జాగ్రత్తగా ఉండాలి. స్టార్టింగ్లో పరుగులు ఉరుకులు ఆశ ఉరకలెత్తుతూ ఉంటుంది. కానీ రాను రాను భక్తి చల్లారిపోద్ది. రాజు అయినటువంటి ఆశ జీవితంలో చల్లారిపోయింది. ఆయన రాజు కదా, నువ్వు రాజు కదా, నేను రాజును కాదా, నేను రాణిని కాదా, రాజులమే. మనం ఎందుకు రాజులు తెలుసండి? యాజక రూపమైనటువంటి రాజ్యములో మనందరినీ దేవుడు రాజులుగానే పరిపాలకులుగానే చూడబోతున్నాడు. దేవుడికి స్తోత్రం. రాజు అయినటువంటి ఆశ చేసిన తప్పు నువ్వు చెయ్యొద్దు. అదండి ఈరోజు సారాంశం, అదండి ఈరోజు సందేశం. రాజు అయినటువంటి ఆశయే చివరికి తప్పిపోయాడు. వృద్ధాప్యం వచ్చేసింది. ఆ వృద్ధాప్యంలో ఏమైంది? సొలొమోను రాజు మొదట్లో బాగానే ఉన్నాడు. 40 సంవత్సరాలు కష్టపడి మందిరం కట్టాడు. బంగారము ఎత్తడి అసలు కొలత లేకుండా పెట్టేశాడు. దేవుడికి ఖర్చు పెట్టాడు. చివరికి వచ్చేసరికి ఏమైందండి? 700 మంది భార్యలు, తర్వాత ఎంతమ్మా 300 మంది ఉపపత్నులు. ఎందుకమ్మా అంతమంది? ఆయాసమే కదా, దుఃఖకరమే కదా. తన జీవితం మొత్తం నాశనం అయిపోయింది, పడిపోయాడు. ఆయనకున్న భార్యలందరూ కూడా ఆ బయలు వైపు మనసును తిప్పేశాడు. మందిరం కట్టిన చేతులతోనే బయలుదేవతకి విగ్రహాలకి ఆ యొక్క అర్పణలు అర్పించాడండి. వాటి గుళ్ళు గోపురాలు కట్టించుకుంటూ తిరిగాడు. చివరిలో ఎప్పుడో అంతా పోయినాక రక్షించబడ్డాడు. కానీ అతని కార్యాంతం ఎలా ఉంది? మన అంతం ఎలా ఉండబోతుంది? ఈరోజు సందేశం ఏంటో తెలుసండి? మనందరం కూడా సగం వయసు దాటి వచ్చేసాం. ఎక్కడో అక్కడక్కడ చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళ వైపు మనం చూడొద్దండి. అలాగని మాకు బోల్ టైం ఉంది, మేము నచ్చినట్టు చేయటం అంటానికి కూడా లేదు. దేవుడు ఎప్పుడు వస్తున్నాడో తెలీదు. ఈరోజు సందేశం ఏంటో తెలుసా? దేవుడు ఎప్పుడు వస్తాడో తెలీదు. నీ రక్షణని నువ్వు కాపాడుకుంటున్నావా, నిర్లక్ష్యం చేస్తున్నావా? అది రాసి పెట్టుకోండి. నీకు అనుగ్రహించిన గాజు పాత్ర లాంటి రక్షణని నువ్వు దినదినము కాపాడుకుంటున్నావా, చేయి జార్చుకుంటున్నావా? ఆ రాజు కూడా చేయి జారిపోయిందండి. ఆ హెచ్చరించినటువంటి దైవజనుడి మీద కోపగించుకుని బంధించేశాడు చెరసాల్లో వేసి. దేవుడు చూసి ఊరుకుంటాడా? 2 పాదాల్లో జబ్బు వచ్చేసిందండి. కాళ్ళు కింద పెట్టలేడు, 2 పాదాలకి జబ్బు. ఒకప్పుడు రథాలెక్కి గుర్రాలెక్కి స్వారీ చేసి రాజ్య పరిపాలన చేసినటువంటి రాజు 2 చేతుల్లో ఆ చేతుల కింద కర్రలు పెట్టుకుని కుంటోడులాగా నడవడం ప్రారంభించాడు. కుంటోడులాగానే చచ్చిపోయాడు. కారణం ఏంటో తెలుసండి? దేవుడి దగ్గరికి మళ్ళీ రాలా ఆశ. ఆ దైవజనుణ్ణి బంధించేశాడు. అంతేకాదు అక్కడ ఉన్నటువంటి జనులు కూడా చాలా మంది తిరగబడతారు. అదే దేవుడి యొక్క తీర్పుకి తప్పు, అది యొక్క దేవుడి చిత్తం కాదు అని తెలిసి కోపగించుకున్నందుకు వాళ్ళందరినీ కూడా బాధ పెడతాడండి. వాళ్ళందరినీ బాధ పెట్టినందుకు దేవుడు ఏం చేశాడు? అతని 2 కాళ్ళు అరిపాదాల్లో జబ్బు పుట్టిందంట. ఆ జబ్బుతోనే చచ్చిపోయాడండి. ఆ జబ్బుతోనే చచ్చిపోయాడు. కానీ ఆ మొత్తినప్పుడు కూడా బాగా వినండి, మొత్తాడు దేవుడు. మొదట ఏం చేస్తాడు? మొదటే శిక్షించడమ్మా. మొదట దైవజనుని పంపించాడు, ఆ యొక్క ప్రవక్తను పంపించాడు. నువ్వు చేసేది తప్పు, సరి చేసుకో, దేవుడి పాదాల మీద ఆధారపడు, నీ బలం మీద ఆధారపడద్దు హెచ్చరించాడు. వినలేదు. అంతేకాదు గద్దించాడని తెలిసి అతను ఏం చేశాడు? చెరసాల్లో వేశాడు. ఒకానొకప్పుడు రాజైనటువంటి దావీదు గారు కూడా ఒక తప్పు చేస్తాడండి. ఆ తప్పు అందరికీ తెలుసు. పాపం, నాకు ఆ వాక్యం చెప్పాలంటే ఎంత బాధో. నాకు అస్సలు ఇష్టం ఉండదండి ఆ వాక్యం చెప్పడం, అసలు పలకడం కూడా ఇష్టం ఉండదు. దావీదు జీవితంలో ఇక్కడే ఉంటుందండి, 13వ అధ్యాయం మొదటి లెటర్స్ చదవండి. దావీదు జీవితంలో ఆ ఒక్క తప్పు తప్ప ఇంకో తప్పు చేయలేదండి. అంత మంచోడండి దావీదు. కానీ దావీదుని గురించి చెప్పినప్పుడల్లా ఆ పాపమే ఎత్తి చెప్తారు సేవకులు కదా, ఎవరైనా అలాగే చెప్తారు. అతని జీవితంలో అదొక చీకటి కోణం.
అదొక చీకటి సమయం, అది తప్ప ఇంకో లేదండి. కానీ అలాంటి టైంలో బత్షెబాతో పాపం చేసినప్పుడు దేవుడు దావీదు దగ్గర కూడా గాదు అనే ప్రవక్తను పంపుతాడండి. నాతాను నాతాను అనేటువంటి ప్రవక్తను పంపుతాడు. హెచ్చరిస్తాడు నాతాను, గద్దిస్తాడు నాతాను. నువ్వు తప్పు చేశావు, నువ్వు తప్పు చేశావు. అతనుకున్న ఒకే ఒక గొర్రె పిల్లని దొంగిలించిన వ్యక్తి నువ్వే అంటే చంపేద్దాం అంటాడు. ఎవరో వ్యక్తి అంటే నువ్వే అంటాడు. తప్పు తెలుసుకున్నాడండి. దావీదు ఇలా మిడిసిపాటు పడలేదు, దావీదు ఇలా వ్యతిరేకించలేదు. తన తప్పు తెలుసుకున్నాడు, వెంటనే పాదాల మీద పడ్డాడు. దేవుడు పాదాల మీద పడిపోయాడు. దేవా, నన్ను క్షమించు, నన్ను క్షమించు, నేను తప్పే చేశాను, నేను పొరపాటే చేశాను, నేను పాపమే చేశాను. బత్షెబను చూడకూడదుగా చూశాను, అంతేకాదు ఆమెతో పాపం చేశాను. ఆ పాపానికి నేనే ప్రభువా, నేనే ఆ పాపం చేసింది నేనే. ఈరోజు నన్ను క్షమించు. నా దగ్గర నుంచి రక్షణ పాత్రను తీసివేయొద్దు, నా దగ్గర నుంచి పరిశుద్ధాత్మను తీసివేయొద్దు, నన్ను నువ్వు విడిచిపెట్టొద్దు. దేవుడు పాదాల మీద పడి ఏడవడం ప్రారంభించాడండి. దావీదులో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి లక్ష్యం, ఉన్నతమైనటువంటి ఆ మంచి గుణలక్షణం ఏంటో తెలుసండి? ఏ ప్రవక్త అయితే వచ్చి, ఏ దీర్ఘదర్శి అయితే వచ్చి దావీదుని గద్దించాడో అతన్ని తిట్టడం కాదు కదా, అతని దగ్గర సాగిలు పడ్డాడు, తప్పు ఒప్పుకున్నాడు, దేవుడు పాదాల దగ్గర కూడా ఒప్పుకున్నాడు. అంతేకాదండి, తర్వాత తన పుట్టినటువంటి బిడ్డకి అదే పేరు పెట్టాడండి. ఆ ప్రవక్త పేరే పెట్టుకున్నాడు. ఆ ప్రవక్త పేరే కావాలని మీ రాజుల గ్రంథాలు తీసి చదవండి. ఆ ప్రవక్త పేరే నాతాను. తన పుట్టినటువంటి బిడ్డకి నాతాను అని పెట్టుకున్నాడు. కారణం ఏంటో తెలుసా? ఆ నాతాను అని తన బిడ్డను పిలిచిన ప్రతిసారి నేను తప్పు చేశానయ్యా, నా తప్పు, నా పాపం, నా శాపం నా బిడ్డల మీదకి రాకూడదు. ఎంత జ్ఞాపకం చేసుకుంటున్నాడండి ఆ దైవజనుడిని, ఎంత విలువిచ్చాడండి. ఆ ఎవరైతే గద్దించారో, తిట్టాడో అతని పేరే పెట్టుకున్నాడండి తన తర్వాత పుట్టిన కొడుక్కి. ఎవరికి ఉంటుందండి అంత తగ్గింపు స్వభావం? అందుకే దావీదుని దేవుడు నా హృదయానుసారుడు, క్షమిస్తే హృదయంలోంచి క్షమించు, లేదంటే మన తల మీద దుండిపోద్దండి. దావీదు క్షమించాడు, ఆ ప్రవక్త పాదాల మీద పడ్డాడు, దేవుడు పాదాల మీద పడ్డాడు. తర్వాత పుట్టినటువంటి కొడుక్కి అదే పేరు పెట్టుకున్నాడు అండి. పేరుతో మనం పిలుస్తామా లేదా బిడ్డని? పిలిచినప్పుడల్లా ఈ పేరు ఎవరిది? కొడుకు అడుగుతాడు, నాయనా నాతాను అని పెట్టావు, ఏంటి నా పేరేంటి, నా పేరుకి అర్థం ఏంటి, ఈ పేరు పెట్టడానికి గల కారణం ఏంటి? అయ్యా ఏం చెప్తావు, ఏం చెప్తావు? అయ్యా నేను ఒకప్పుడు చేయకూడని తప్పు చేశానయ్యా, నేను చేయకూడని తప్పు చేశాను, దానికి ఫలితంగా నేను శిక్షణ కూడా అనుభవించాను. ఆ శాప ఫలం అనుభవించకుండా నేను దేవుడు పాదాలు పట్టుకున్నానయ్యా, నువ్వు ఆ తప్పు చేయకయ్యా, నువ్వు ఆ తప్పు చేయకయ్యా, నేను తప్పిపోయానయ్యా. ఎంతమంది తల్లులు, ఎంతమంది తండ్రుల మాదిరికరంగా జీవించగలం? ఆ తప్పు సరి చేసుకోవాలి. ఆ కొడుకుని నాతాను అని పిలిచినప్పుడల్లా దావీదు ఆ యొక్క నరాలు తెగిపోతా ఉండేవి. అయ్యో ఆనాడు ఈ ప్రవక్తే కదా వచ్చాడు, పిలిచినప్పుడల్లా గుర్తుకొచ్చేది. ఆ కొడుకు పెద్దవాడై అడిగినప్పుడల్లా గుర్తుకొచ్చేది, అయ్యా నేను తప్పు చేశానయ్యా, నా వయసులో నువ్వు తప్పు చేయకయ్యా, నేను తప్పిపోయానయ్యా. ఆ యొక్క ప్రవక్త గారి ద్వారానే దేవుడు నాతో మాట్లాడాడు. ఆ పేరే నీకు పెట్టుకున్నానయ్యా. ఎవరికి ఉందండి ఆ గుండె ధైర్యం? ఎంతమందికి ఉంటుందండి అంత తగ్గింపు స్వభావం? జాగ్రత్త, రావాలి, నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. దావీదు తగ్గించుకున్నాడు కాబట్టే దావీదు దేవుడికి హృదయానుసారుడు అయిపోయాడు. ఆ వంశంలో నుంచి వచ్చిన 4వ రాజే మనవడే ఈ రాజు అయినటువంటి ఆస. ఈ ఆస దగ్గరికి వచ్చే ప్రవక్త చెప్పినప్పుడు లోబడలేదు, గద్దింపుకి లోబడలేదు, ఆ శిక్షకి లోబడలేదు, తిరుగుబాటు చేశాడండి. తిరుగుబాటు చేసి అతన్ని బంధించేసి చెరసాల్లో వేశాడు. అది తప్పని ఖండించినటువంటి వాళ్ళందరినీ కూడా బాధ పెట్టేశాడు. అందుకే దేవుడు ఏం చేశాడు? 2 అరికాళ్ళని మొత్తాడు. 2 అరికాళ్ళలో కాలు కింద మోపడానికి లేదు, కుంటోడైపోయాడు. అంత అవసరమా మనకి? కుంటివాడైపోయాడు. అప్పటి కూడా దేవుడి వాక్యం రాయబడింది, 2 పాదాల్లో జబ్బు వచ్చినప్పటికి కూడా ఆశ దేవుడి దగ్గరికి రాలేదంటండి. తన హృదయాన్ని కఠినపరిచేసుకున్నాడు.
దేవుడి వైపుకి తిప్పుకోలేదు, తను పశ్చాత్తాప రాలేదు, తను తాను తగ్గించుకోలేదు. ఈ రోజున అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? సరిదిద్దుకోవాలి. నీ నా అన్న తేడా లేదండి. ప్రతి ఒక్కరము కూడా ఎక్కడో చోట తప్పిపోతానే ఉంటాం. కానీ దేవుడు ఈ రోజున నేర్పే గుణపాఠం ఏంటి? ఒక పక్కన దావీదుని, ఇంకో పక్కన రాజైన మనవడైనటువంటి ఆస. నువ్వే జాబితాకి చెందినవాడివి? ఏ కోవకి చెందిన వాళ్ళమే? ఏ గుంపులో ఉండడానికి ఇష్టపడుతున్నావు? ఆశ లాగా విర్రవీగితే ఏమవుతుంది? జీవితం నాశనం అయిపోయిందండి, పతనమైపోయింది. ఇంకా లేడు. ఆ చివరి సంవత్సరాల్లో బాధ పడి 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 వైద్యులను పట్టుకున్నాడు, కానీ దేవుడు పాదాలు పట్టుకోలా. ఆ జబ్బుతోనే చచ్చిపోయాడు. మన ముగింపు ఎలా ఉండబోతుంది? మనం ఎక్కడి దాకా వచ్చేసామండి? నాకు తెలిసి చాలా రేవు దాటేశాం. చాలా రేవు దాటి అద్దరికి వెళ్ళిపోతున్నాం. ఏ అద్దరండి? పరలోకమనే అద్దరికి. అదిగో నావా బయలుదేరుచున్నది, అందులో యేసు ఉన్నాడు. నా నావలో క్రీస్తు ఉన్నాడు, నా నావలో క్రీస్తు ఉన్నాడు. అదిగో నావా బయలుదేరుచున్నది, అందులో యేసు ఉన్నాడు. నా నావలో క్రీస్తు ఉన్నాడు, నా నావలో క్రీస్తు ఉన్నాడు. ఈ పాట ఆదివారం పాడదాంలేండి. 30 ఏళ్ల క్రితం గుర్తొచ్చిన పల్లవి గుర్తుకొచ్చేది. ఓకే, మన నావలో యేసయ్య ఉన్నాడా? మన జీవిత ప్రయాణంలో యేసయ్య ఉంటున్నాడా? అమ్మ, నువ్వు ప్రార్థిస్తే ఉంటాడమ్మా, గద్దింపుకి లోబడితే ఉంటాడమ్మా. నువ్వు దేవుడికి మనసిస్తే వచ్చేస్తాడు. మనసిచ్చే కాదని వెళ్ళడు. నీ మనసు పంచుకోవటానికి దేవుడు ఎప్పుడు సిద్ధంగా ఉంటాడో, నీ కన్నీరు పంచుకోవటానికి సిద్ధంగా ఉంటాడు. ఒకప్పుడు తమ్ముడు చచ్చిపోయి 3 రోజులు అయిపోయింది, 4 రోజులు అయిపోయింది. ఆ ఇంటికి మగదిక్కు లేరు, తండ్రి అన్నవాడు లేడు, భర్త అన్నవాడు లేడు, ఎవరూ లేడు. ఒకడే ఒకడు, ఎవరా ఒకడు అంటే తమ్ముడు, ముద్దుల తమ్ముడు. ఆ తమ్ముడు కూడా చచ్చిపోయాడు. చచ్చిపోయి 4 రోజులు అయిపోయింది. సమాధి కార్యక్రమం కూడా అయిపోయింది. చుట్టాల రాకపోకలు కూడా తగ్గిపోయినాయి. ఎంతకాలం వస్తారండి? చుట్టాలు రాకపోకలు కూడా తగ్గిపోయినాయి. అంటే ఓదార్చేవాళ్ళు కూడా అయిపోయింది. 2-3 రోజులకే ఓదార్పులు అయిపోయినాయి. ఒక రోజే ఓదార్పు, 2వ రోజు మహా అయితే, 3వ రోజుకి మూట కట్టుకుంటారు. హల్లెలూయా. 3వ రోజుకి మూట కట్టేసుకుని వెళ్ళిపోతారు. 4 రోజులు అయిపోయిందండి. అప్పుడు వచ్చాడండి యేసయ్య. అప్పుడు వచ్చాడండి యేసయ్య. ఎవరింటికి? ఎవరింటికి? లాజరింటికి. హల్లెలూయా. లాజరింటికి. లాజర్ లేడు, మరియమ్మ ఉంది, మార్తమ్మ ఉంది. వాళ్ళిద్దరు ఎందుకు వచ్చాడో? చచ్చిపోయినాడు చూడటానికి వచ్చాడా? కాదు. వాళ్ళు ఏడుస్తున్నారు. ఎక్కడ? వాళ్ళ కన్నీరు కాచుతున్నారు. వాళ్ళ దుఃఖాన్ని పంచుకోవటానికి వచ్చాడు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఉంటుంది, చదువుకోండి. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఎందుకు వచ్చావయ్యా యేసయ్య? చచ్చిపోయి 4 రోజులు అయిపోయింది కదా, చెయ్యి జారిపోయింది కదా, నా పరిస్థితి చెయ్యి జారిపోయింది. ఈ రోజున ఎవరో ఇక్కడ ఉన్నారు, నా చెయ్యి జారిపోయింది, నా పరిస్థితి చెయ్యి జారిపోయింది. ఇక నన్ను ఆదుకునేవాళ్ళు లేరు, ఓదార్చేవాళ్ళు లేరు, ప్రేమించేవాళ్ళు లేరు, నన్ను ఆదరించేవాళ్ళు లేరు, నాకు ఒక ఓదార్పు మాట చెప్పేవాళ్ళు లేరు, నాకు సహాయం లేదు. చచ్చిపోయిన వాడు తిరిగి రాడు, శూన్యమో. ఇక్కడ ఎవరో ఉన్నారో దేవుడు మాట్లాడుతున్నాడు నాతో. శూన్యముగా నిరాకారముగా ఉన్న దానిలో నుంచి దేవుడు సృష్టి కలుగ చేయను కాక యేసు నామములో. ఆ యోహాను సువార్త 8వ అధ్యాయంలో మరలా సృష్టిని చేయడానికే దేవుడు వచ్చాడు. ఆ జీవాన్ని ప్రకటించడానికే వచ్చాడు. ఆయన చూసి మరియా మార్తలు పరిగెత్తుకుని వచ్చి ఆయన పాదముల మీద పడి ఏడుస్తూ ఉంటే ఆయన కూడా వాక్యం అంటది ఏమని? యేసు కన్నీరు విడిచెను. హల్లెలూయా. యేసు కన్నీరు విడిచి. ఎందుకు ఏడుస్తున్నావయ్యా? ఎందుకు ఏడుస్తున్నావు? చేయలేవా? ఆ కార్యం చేయలేక ఏడుస్తున్నాడా? లాజరు చచ్చిపోయాడని ఏడుస్తున్నాడా? లాజరు తిరిగి రాడని ఏడుస్తున్నాడా? లాజరుని బతికించలేని ఏడుస్తున్నాడా? ఎందుకు ఏడుస్తున్నాడా యేసయ్య? తను ప్రేమించినటువంటి వారు ఏడుస్తుంటే చూసి ఊరుకోలేడు. వాళ్ళ కన్నీరుని చూసి అల్లడిపోతున్నాడు. వాళ్ళు అంటే ఈయన చెయ్యలేక ఏడవట్లేదు, లాజరు బతికి రాడని ఏడవట్లేదు, నాకు శక్తి లేదే, వాళ్ళకిలాగా నేను ఏడవలసిందే అని ఏడవట్లేదు. ఎందుకు ఏడుస్తున్నావు? మరి నువ్వు చేయగలిగిన సామర్థ్యం ఉంది కదా, మరి ఎందుకు ఏడుస్తున్నావు? నన్ను ప్రేమించినటువంటి నా బిడ్డలు కన్నీరు చూసి తట్టుకోలేను అంటున్నాడు. నువ్వెప్పుడైతే నిజంగా దేవుడి పాదాల మీద మరి కన్నీరు కారుస్తావో,
నీ కన్నీరుని చూసి ఆయన పంచుకుంటాడండి. నువ్వు ఏడిస్తే ఆయన ఏడుస్తాడు, నువ్వు నవ్వితే ఆయన నవ్వుతాడు, నువ్వు సంతోషిస్తేనే ఆయన సంతోషిస్తాడండి. హల్లెలూయా. నువ్వు అనుకోవద్దు నా జీవితం నాశనం అయిపోయింది, నా జీవితం అంతా కోల్పోయిందని అనుకోవద్దు. అక్కడ వాక్యం ఉంటుంది, మంచి వాక్యం, యేసు కన్నీరు విడిచెను. ఈరోజు నువ్వు గనక అదే స్థితిలో ఉన్నట్లయితే నిన్ను చూసి కూడా దేవుడు కన్నీరు కారుస్తాడమ్మా. నీ దుఃఖాన్ని పంచుకునే వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు, గుర్తుపెట్టుకో, అది వాక్యం. హల్లెలూయా. నీ మనసు పంచుకునే వాళ్ళు ఉన్నారు, నీ కన్నీరు పంచుకునేవాడు ఉన్నాడు, నీ ఆలోచన పంచుకునేవాడు ఉన్నాడు, నీ కష్టం పంచుకునేవాడు. ఎవరమ్మా కష్టం పంచుకునేది లోకంలో? ఒక్కళ్ళని చూపించండి, ఒకళ్ళు లేచి సాక్ష్యం చెప్పండి. నా ప్రాణ స్నేహితుడు ఎవరో, నా ప్రాణం ఒక్కడున్నాడు, ఒక్కడే ఏకైకుడు, అతను నా కొరకు ప్రాణం ఇస్తాడు, నా కష్టం పంచుకుంటాడు అనండి. ఎవరన్నా లేచి పంచుకోరు. ఎప్పుడు పంచుకుంటారంటే నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు, నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు, నీకు ఆరోగ్యం ఉన్నప్పుడు, నువ్వు బలంగా ఉన్నప్పుడు నీ డబ్బులు పంచుకోవడానికి వస్తారు. నువ్వు ఆరోగ్యంగా ఉన్నప్పుడు నీతో సహవాసం చేయడానికి వస్తారు. నువ్వు ఉపయోగపడినప్పుడు వస్తారు, ఉపయోగం లేదన్నప్పుడు పక్కన పడేస్తారు. నువ్వు ఉపయోగపడకపోయినా సరే దేవుడు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నిన్ను హత్తుకుంటున్నాడు. ఈ రోజున దేవుడు ఎవరితోనో చాలా సూటిగా మాట్లాడుతున్నాడు. నా జీవితం కోల్పోయాను, నా ఆశలు కోల్పోయాను, నాకున్నటువంటి సమస్తము కోల్పోయాను, నాకున్నటువంటి ధనం కోల్పోయాను, నాకున్న అందరినీ కోల్పోయాను అనుకుంటున్నావా? ప్రక్కనే నిలబడ్డాడు. నీ ప్రక్కనే నమ్మకస్తుడైన వాడు నీకు తోడుగా నిలబడ్డాడు. ఎవరు కావాలి? వాళ్ళ వీళ్ళ? దేవుడికి అప్పగించుకో. ఆ కన్నీరు కార్చినప్పుడు లేచి, పదండి లాజరు సమాధి ఎక్కడ ఉందో వెళ్ళారు, తీయండి రాయి, లాజరు లేచి బయటికి రా. అయిపోయిందండి కార్యం. అక్కడే ఉన్నావు నువ్వు, అక్కడే ఉన్నావు. నీ కన్నీరు దేవుడి పాదాల దగ్గరికి వెళ్ళిపోయింది. కార్యం జరగడానికి చాలా చేరువలో ఉన్నావు. ఇప్పుడు వదలొద్దు దేవుడి పాదాలే, ఇప్పుడు వదలొద్దు దేవుడి పాదాలే. ఇప్పుడు దేవుడి పాదాలు పట్టుకో, దేవుడి సన్నిధిలో విలపించు. నీతో పాటు కన్నీరు కార్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఏడవడం మాత్రమే కాదు, మనలాగా ఓదార్పు మాత్రమే కాదు, లేని దాన్ని సృష్టించటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు నీ యొక్క నిర్ణయం, తీర్మానం ఏంటి? ఈరోజున నా యొక్క నిర్ణయం ఏంటి? సమస్యల్లోనే ఉన్నామందరం, శోధించబడుతూనే ఉన్నామందరం. కానీ ఎవరి మీద ఆధారపడుతున్నావు? నీ బలం మీద, నీ శక్తి మీద కాదు. రాజు అయినటువంటి ఆశ అంతా కోల్పోయాడండి. చివరికి కాళ్ళల్లో జబ్బులు వచ్చి కుంటుకుంటూ తిరిగాడు. కుంటోళ్ళగా చంకలో వచ్చే కాళ్ళు కర్రలు పెట్టుకుని తిరిగాడు. కానీ వైద్యుల్ని సంప్రదించాడు, కానీ దేవుడి దగ్గరికి రాలేదంటాడు. తిరిగి ప్రార్థించలేదు. ఎవరు ఆశ? గత వారం చెప్పుకున్న రాజు అయినటువంటి యోధా రాజు అయిన ఆశయే. అతని జీవితంలో విజయం వచ్చింది, ఆయనే చివరికి వచ్చేసరికి పడిపోయాడు. మరి నీ చివరి దశ ఎలా ఉంటుంది? మన చివరి దశ ఎలా ఉండబోతుంది? మన తీర్మానాలు ఎలా ఉండబోతున్నాయి అంటే మనం ఎలా తీసుకుంటే అలాగే. నువ్వు దేవుడి మీద ఆధారపడితే రాజు అయినటువంటి దావీదులాగానే నీ కార్యాంతం ఉంటుంది. లేదు, నేను మనుషుల మీద, బలం మీద, శక్తి మీద నేను ఆధారపడతాను, దేవుని వాక్యాన్ని నేను వినను, నా ఇష్టమే, నా తీర్మానమే, నా సొంత ప్రయాణమే, నా సొంత తీర్మానాలే. అదేనండి ఆశారా చేసింది పొరపాటు. ఏంటంటే సొంత నిర్ణయం, దైవ చిత్తానికి వ్యతిరేకమైన నిర్ణయం. మొత్తం కోల్పోయాడండి, అన్నీ కోల్పోయాడు, దేవుడికి దూరం అయిపోయాడు. నాతో స్పష్టంగా మాట్లాడి దేవుడు సిద్ధపరిచినటువంటి వాక్యం అండి ఇది. కార్యారంభము కంటే కార్యాంతము మేలుకరమైనది చేపట్టు. ఈ రోజున ఆలస్యమైనా సరే అద్భుతమే చూస్తావు నువ్వు. భయపడకు, నిన్ను విడిచిపెట్టట్లేదు దేవుడు. భయపడకు, నిన్ను దాటిపోవటం లేదు దేవుడు. తృణీకరించుకో దేవుడిని, గర్దింపును తృణీకరించుకో, దిద్దుబాటు చేసుకో, సరెండర్ అయిపో. తప్పేదన్నుంటే క్షమించు ప్రభువు అని అడుగు. ఖచ్చితంగా నీ జీవితాన్ని సరిదిద్దబోతున్నాడు.